నిత్యావసరాల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద ఐద్వా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులను అందించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల పేదరికం, అనారోగ్యం, పోషకాహార లోపం వంటి సమస్యలు తీరడం లేదని, ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో దృష్టి పెట్టాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సత్యవతి డిమాండ్ చేశారు. వై సత్యవతి, విశాఖ జిల్లా ఐద్వా జనరల్ సెక్రటరీ. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నిత్యావసర వస్తువులు పెరుగుదలను అరికట్టాలని ధర్నా అనేది చేస్తున్నాము. అలాగే కలెక్టర్ గారికి కూడా మెమోరాండా ఇవ్వదలుచుకున్నాము. ఇది దేశవ్యాప్త పిలుపు. అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మెమోరాండాలు ఇస్తున్నాము. అలాగే రాష్ట్రాల్లో అయితే ఆ రాష్ట్ర గవర్నర్కి, అలాగే సెంట్రల్లో ఢిల్లీలో రాష్ట్రపతి గారికి కూడా అనేక వేల సంతకాలు సేకరించి ఇవ్వదలుచుకున్నాము. ఇప్పుడు ధరల మూలాన్ని విపరీతంగా ఇబ్బంది పడేది మహిళలు. వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోతుంది. అలాగే కొనుక్కొని తినలేక ప్రతి మహిళ కూడా రక్తహీనతో బాధపడుతుంది. విపరీతమైన ధరలు పెంచారు. వాళ్ళకి ఆదాయం అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పటికే నిరుద్యోగం పెరిగింది. ఆ ఉద్యోగం లేని మూలాన్ని ఆదాయం అనేది తక్కువగా ఉంది. మొదటిగా వాళ్ళు బలయ్యేది మహిళలే దీనికి బలవుతున్నారు. మేము 14 నిత్యావసర వస్తువులు రేషన్ డిపో ద్వారా ఇవ్వాలని ఈరోజు కేరళలో ఎప్పుడూ ఇస్తున్నారు. మనకు మాత్రం ఓట్లు వేసుకుని వాళ్ళ విధానాలు చూసుకుంటున్నారు తప్ప మహిళల సంక్షేమం, ప్రజల సంక్షేమం చూడటం లేదు. ముఖ్యంగా ఈ రేషన్ డిపో ద్వారా 14 నిత్యావసర వస్తువులు ఇవ్వాలి, అలాగే ధరలను నియంత్రించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్కి మెమోరాండా ఇవ్వదలుచుకున్నాము.